తాజా అంశాన్ని చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. లగచర్ల ఘటనకు సంబంధించి నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిలింనగర్లోని ఆయన నివాసంలో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలేంటి? రాకేష్, తెల్లవారు అంటే కొద్దిసేపు క్రితం ఆయన్ని అతనికి ఫిలింనగర్ లో ఆయన నివాసం సమీపంలో అదుపులో తీసుకున్నారు. ఇక్కడి నుంచి ఆయన్ని కొడంగల్ తరలిస్తున్నట్లుగా సమాచారం. అయితే వికారాబాద్ లగచర్లలో జరిగినటువంటి కలెక్టర్లు ఇతర అధికారులపై దాడికి సంబంధించినటువంటి కేసులో ఇప్పటి వరకు 16 మంది నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో సురేష్ కోసం గాలిస్తున్నారు. సో ఇదే సమయంలో ఈ రోజు ఉదయం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులో తీసుకువెళ్ళడం కొంత కలకలం వేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇతను సురేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో బీఆర్ఎస్ కోసం పనిచేయడమో, తర్వాత బీఆర్ఎస్ రీసెంట్ గా కొంత యాక్టివ్ గా ఉండటం, వాళ్ళతో కాంటాక్ట్స్ మెయింటైన్ చేయడం అనే వ్యవహారంపై పోలీసులకి కొంత సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా ఆ రోజు ఘటనకు సంబంధించి ఇతను ఏమన్నా ప్రమేయం ఉందా అనే అంశాన్ని విచారించేందుకు అతను అదుపులో తీసుకున్నారు. దాంతో పాటుగా సురేష్ అనేటువంటి వ్యక్తి కాల్ లిస్ట్ అనలైజ్ చేసినప్పుడు పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కొంత కాల్ డేటా పోలీసులకు లభ్యమైంది. దాని ఆధారంగానే అతన్ని అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇతను అదుపులో తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఆయన్ని కూడా అక్కడికి తరలించి విచారించిన తర్వాత దీని మీద ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించినటువంటి ఈర ప్రమేయం ఎంతవరకు ఉందనే అంశాన్ని పోలీసులు తెలపాల్సి ఉంది. దాంతో పాటుగా పరారీలో ఉన్నటువంటి సురేష్ ని అరెస్ట్ చేస్తే మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అతని కోసం ఇప్పటి వరకు 4 బృందాలు సురేష్ కోసం గాలిస్తున్నాయి. ఆయన హైదరాబాద్ ని వదిలి వెళ్లారనే సమాచారాన్ని పోలీసులు గుర్తించారు. సురేష్ ఈ వ్యవహారంలో ఆ రోజు దాడి ఘటనకు సంబంధించి కీలకంగా వ్యవహరించారని పోలీసు పక్కా సమాచారం ఉన్నాయి. అయితే దీని వెనక ప్రోద్బలం ఎవరుంది అనే అంశాన్ని దర్యాప్తు చేసే సమయంలో అతని కాంటాక్ట్ కాల్ లిస్ట్ లో ఇతను పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కొంత సమాచారం లభ్యమైనట్టుగా తెలుస్తోంది. అతన్ని ఒకవేళ ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి విచారించడం, అతని ఫోన్ కాల్ డేటాను కూడా విచారిస్తే మరి కొంత సమాచారం దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా అతను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈయన అక్కడి నుంచి కొడంగల్ తరలించినట్టుగా సమాచారం. సో ఓవరాల్ గా ఈ కేసులో ఇప్పటి వరకు 16 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. సురేష్ తో పాటుగా ఇప్పుడు మరికొంతమంది కూడా, అంటే మొత్తం నిన్న 57 మందిని అదుపులో తీసుకున్నారు. అందులో 16 మందిని రిమాండ్ చేశారు. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. చూడాలి విచారణ తర్వాత ఇతను అరెస్ట్ చూపిస్తారా లేదా ఇతని పాత్ర ఏ విధంగా ఉందనే అంశాన్ని తెలియాల్సి ఉంది. రాకేష్, ధన్యవాదాలు నాగార్జున.